TJ24 న్యూస్ నేను మీ యాంకర్ శ్రావ్య. కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డులోని నెక్సస్ మాల్ పక్కన ఏర్పాటు చేసిన అయోధ్య రామాలయం మోడల్ ఎగ్జిబిషన్ మరియు టైటానిక్ వాటర్ ఫాల్ ప్రారంభించి నెల రోజుల నుండి విజయవంతంగా ప్రదర్శిస్తుండటంతో సందర్శకుల కొరకు ఎగ్జిబిషన్ ఆర్గనైజర్స్ లక్కీ డ్రాను ఏర్పాటు చేశారు. ప్రతి సోమవారం సందర్శకులు మరియు మీడియా మిత్రుల సమావేశంలో ఈ లక్కీ డ్రాను తీయనున్నట్లు ఆర్గనైజర్స్ తెలియజేశారు. ఈ రోజు డ్రాలో నాగేంద్ర అనే సందర్శకుడి పేరు రావడంతో అతడిని అయోధ్యకు అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్స్ ఏర్పాటు చేసి పంపించనున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆర్గనైజర్స్ మాట్లాడుతూ నెల రోజుల నుండి మేము ఏర్పాటు చేసిన రామాలయం మోడల్ ఎగ్జిబిషన్ టైటానిక్ వాటర్ ఫాల్ ను తిలకించడానికి పెద్ద సంఖ్యలో సందర్శకులు వస్తున్నారని, కేవలం హిందువులే కాకుండా అన్ని మతాల వారు కూడా ఈ ఎగ్జిబిషన్ ని సందర్శిస్తున్నట్లు వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్ శ్రీనివాస్, కార్తీక్, వెంకటరెడ్డి, జైనల్ తదితరులు పాల్గొన్నారు. ఏపీ హౌసింగ్ బోర్డు కాలనీలోని హౌసింగ్ బోర్డు ల్యాండ్లో విచ్చేసిన మన పత్రికా మిత్రులు మరియు ప్రెస్ వారికి స్వాగతం. ప్రెస్ మిత్రులకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఏదైతే మనం ఈ యొక్క ఎగ్జిబిషన్ నిర్వహించడం 4 వారాలు అవుతుంది, కరెక్ట్గా నెల రోజులు అవుతుంది. మనం ఏదైతే రామ్ మందిర్ అనే ఒక రెప్లికను వేసుకొని మనం రామ్ మందిర్తో పాటు ఏదైతే టైటానిక్ బోట్ వాటర్ ఫాల్ అనేది గత నెల రోజుల నుంచి విజయవంతంగా ప్రదర్శిస్తున్నాం. సో ఈరోజు మనం ఈ ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి అత్యంత ముఖ్యమైన రీజన్ ఏంటంటే మా యొక్క ఆర్గనైజర్స్ ఏంటంటే ఒక నిర్ణయానికి వచ్చేసి మనకు ఏదైతే ఇంత రాముడు బ్లెస్సింగ్స్ తోటి మనకు ఆశీర్వాదంతో మంచి వీకెండ్ కానీ వీక్ డేస్లో కానీ మాకు మంచి ఆదరణ లభిస్తుంది. సో మనం కూడా ఒక కార్యక్రమంలో భాగంగా ఏదైతే ఉందో ఈ రెప్లికా పెట్టడమే ప్రధానమైనది. ఏంటంటే ఎవరైతే మనకు అయోధ్య వెళ్ళలేక కొంచెం ఇబ్బందులు అవి ఉన్న వాళ్ళ కోసం పెట్టాము. ఇక్కడ పిల్లలు వాళ్ళ ఒక ఫ్రెండ్స్ రిలేషన్స్తో అందరూ వచ్చేస్తున్నారు, వీక్షిస్తున్నారు. మేము చాలా సంతోషించి ఒకటి ఏంటంటే కొంతమంది డిమాండ్ మేరకు ఏం చేసామంటే లక్కీ డిప్ కార్యక్రమం అనేది ఒకటి పెట్టాం. ఏదైతే మనం అయోధ్య దర్శించుకోవాలంటే కొంచెం దూర ప్రాంతమైన ఏదైతే ఉందో లక్కీ డిప్లో ఏంటంటే ఎవరైతే ఒక ఆయన 4గురితో రాని 6 మందితో రాని ఏదైనా రానియండి, ఒక టికెట్ మేము ప్రతి సోమవారం 8 o'clock ఇక్కడ మేము మీ పత్రికా మిత్రుల సమీక్షలోనే మేము ఈ యొక్క లక్కీ డిప్ తీయడం జరుగుతుంది. అదే దాంట్లో భాగంగానే ఈరోజు కూడా మనం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దాంట్లో ఈరోజు ఎవరైతే ఈ యొక్క లక్కీ విన్నర్ ఎవరైతే ఉన్నారో నాగేంద్ర గారు, వారి యొక్క నంబర్ కూడా మీకు డిస్ప్లే చేయడం జరుగుతున్నది. మరి ఇంకా మిగతా మీరు అడిగినట్టుగా వారికి ఏమవుతుందో వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మీ ద్వారా. అలాగే వారికి ఆ 4 సభ్యులు మేమైతే ఏందైతే వాళ్ళతో మాట్లాడి అతి త్వరలో వాళ్ళకు మేము ఏదైతే కట్టుబడి ఉన్నామో ఫ్లైట్ టికెట్ ఇచ్చేసి అప్ అండ్ డౌన్ మేము వాళ్ళకు సమకూర్చే బాధ్యత మేము తీసుకుంటున్నాం. అట్లాగే ఇక్కడికి వచ్చిన ప్రేక్షకులు కానీ మీ ద్వారా మేము చెప్పుకోదలుచుకున్నది ఏంటంటే మా యొక్క ఎగ్జిబిషన్ దినదినాన మాకు ఎంతగానో వీక్షించడానికి ప్రేక్షకుల యొక్క ఆదరణ చాలా బాగా నడుస్తున్నది. దాంట్లో మేము చెప్పొచ్చేది ఒకటే, హిందువులము మా హిందూ బంధువులే కాదు మిగతా అన్య మతస్థులకు కూడా మేము ఇక్కడ ప్రొవిజన్స్ ఇచ్చాము. ఏ విధంగా అంటే ఇది ఒక రెప్లికా రామ్ మందిర్ది ఓకే మేము అంటున్నాం. మన ఇండియా ఏంటంటే గంగా జమున తేజాబ్ అంటారు జనరల్గా, అంటే అన్ని కులాలు అన్ని మతాలను ప్రోత్సహించాలి. హిందూ ధర్మాన్ని ఆశీర్వదిస్తారు, క్రిస్టియన్, ముస్లిం ధర్మం, ఇంకా సిక్కు ధర్మాలు అనేవి చాలా ఉన్నాయి. దాంట్లో భాగంగానే టైటానిక్ అనేది అయితే ఉందో అతను ఒక అమెరికన్ ఆయన తీసిన సినిమా కూడా అప్పుడు హిట్ అయింది. అదే భాగంగా ఏదైతే ఉందో ఈ టైటానిక్ బోట్ అనే రెప్లికా చేసి మనం ఈరోజు దాంట్లో ఆడిటోరియం, హోటల్ అన్నీ మనం నిర్మించుకొని ఈరోజు టైటానిక్ బోట్ కూడా మనకు ఒక మంచి ఉత్సాహాన్ని ఇస్తుంది అనేది మేము ఆశిస్తున్నాం. ఇది ఒక ఆధ్యాత్మికంగా స్పిరిచువల్గా అప్పుడు రాముడు ఏదైతే మనకు న్యాయం, ధర్మం, అన్నదమ్ముల బంధం ఎలా ఉండాలి, తండ్రితో బంధం ఉండాలి, మాట మీద ఉన్న రాముడు ఏంటి అనేది మనకు అప్పుడు కృతాయుగంలో నేర్చుకున్నాం. త్రేతాయుగం, కృతాయుగం, ద్వాపర యుగాలు, మనకు కలియుగాలు అనేది చాలా ఉన్నాయి. ఏ ధర్మమైనా న్యాయం, మాట, కట్టుబడి అనేది మనం నేర్చుకుంటున్నాం. మనం హిందూ బంధువులు అందరూ ఒకటే, గడప దాటిన వారందరూ ఒకటే విధంగా మనం ఈరోజు మన దేశంలో మనం పరిగణిస్తున్నాం. అట్లాగే దీంతో పాటు నేను చెప్పినట్టుగా ఇప్పుడు మీకు టైటానిక్ బోర్డు కూడా చాలా ఎంటర్టైన్మెంట్. ఈరోజు కాలేజ్ గోయింగ్ పిల్లలే కానివ్వండి, మరి స్కూల్ గోయింగ్ పిల్లలే కానివ్వండి, వాళ్ళు కేరింతలతోటి మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు వాటర్ ఫాల్ అనేది ప్రధానంగా ఉన్నది. అదేదైతే మనం వాటర్ ఫాల్ కెనడా, అమెరికా సరిహద్దుల్లో ఉన్నది. నయాగరా వాటర్ ఫాల్ అనేది కూడా చాలా బాగా మాకు ఎంటర్టైన్ ఆడపిల్లల ద్వారా ఉల్లాసాన్ని పిల్లలు మేము ఒక స్టేజ్ ఏర్పరచుకొని ఈరోజు దాన్ని ప్రదర్శిస్తున్నాం. అట్లానే ఎగ్జిబిషన్లో భాగంగా థీమ్ ఒక విధంగా అయితే మాకు మళ్ళీ ఎక్కడ తగ్గలే. షాపింగ్ మాల్స్ కానీ, షాపింగ్ స్టాల్స్ కానివ్వండి, గేమ్స్ కానివ్వండి, ఫుడ్ కోర్ట్స్ కానివ్వండి, అమ్యూజ్మెంట్ రైడ్స్ అయితేంది, అవి కూడా ప్రధానంగా ఇక్కడ మా
జెయింట్ వీల్ చూస్తే మనకు రాముడికి ఒక విష్ణు చక్రం టైప్లో మేము దాన్ని నిర్మించారు మా ఆర్గనైజర్స్ ఏదైతే మేము ఉన్నామో. సో దట్ ఎక్కడ కానీ ఎంటర్టైన్మెంట్, ఆధ్యాత్మికత, ఉత్సాహం, ఉల్లాసంతో నడుస్తుంది. ఇప్పుడు మీరు అడిగినట్టుగా ఇది ఇప్పటికి మనం 1 month నుంచి నడుపుతున్నాం. ఎవ్రీడే 4 o'clock స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ వరకు ఉంటుంది. దాంట్లో భాగంగానే ఏదైతే ప్రేక్షకులు ఎత్తగా వస్తున్నారు కాబట్టి వారి యొక్క డిమాండ్ మేరకు మనం ఈ యొక్క లక్కీ డిప్ పెట్టేసి ఇదొక మేము ఉత్సాహంతో చేసే పని. లక్కీ డిప్, లక్కీ డ్రా అనేది ఏదైతుందో ప్రతి వారం సోమవారం 8 o'clock ఇక్కడికి విచ్చేసిన ప్రేక్షకుల వాళ్ళ ముందుగానే మరి యొక్క ప్రెస్ మిత్రులతో సహా కలిపి ఇది డిక్లేర్ జరుగుతుంది. పేపర్లో కూడా ఇస్తాం. సో వారికి ఫోన్ చేస్తాం, వాళ్ళని పిలిచి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి అరేంజ్ చేయడానికి మేము సమాయత్తంగా ఉన్నాం. సో అలాగనే ఇక్కడికి మేము మా యొక్క విన్నపం ఏంటంటే ఇది ఇంకొక 1 రోజులు ప్రదర్శించాలన్నది. ఈరోజు 1వ తారీఖు. మాకు ఎంతగానో ఈ యొక్క బ్లెస్సింగ్స్ రాముడి, మా రాకింగ్ స్టార్ రాముడి అంటున్నాం మేము. సినిమాలలో అయితే జనరల్గా ఆ హీరో అని అంటారు. మేము ఇక్కడ పెట్టుకున్నాం మా రాముడికి, మా బాలరాముడు. ఎందుకంటే మేము పడిన కష్టం ఆ రోజు 45 రోజులు మా ఆర్గనైజర్స్ అయితే ఉన్నామో కష్టపడి, డబ్బులు ఒక్కటే కాదు, ఒక 40, 60, 70 మందికి రోజు భోజనాలు పెట్టుకొని 45 రోజులు మేము కష్టపడి, ఇది ఒక 6 నెలల ప్రాజెక్ట్. ఇది 6 నెలల ప్రాజెక్టు. మేము 2 నెలలు ఇక్కడ 2.5 నెలలు మేము ప్రదర్శించడానికి ముందుకు వస్తున్నాం. ఎందుకంటే ప్రేక్షకుల యొక్క డిమాండ్ అలాగా ఉంది. అందరూ వీక్షించాలని, ఎవరైతే ఊర్లు వెళ్ళినా కూడా కానీ, వేరే రాష్ట్రం వెళ్ళిన వాడు కానీ, మాకైతే ఇక్కడ వచ్చిన మిగతా హిందీ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా, నార్త్ సౌత్ నుంచి కూడా వచ్చే వాళ్ళు కూడా ఆదరణ ఉంది. ఇట్స్ గుడ్ అని ఎవ్రీవన్ మాకు అప్లై చేసి వస్తున్నాయి. ఏదైతే మేము ఇన్స్టాగ్రామ్ ద్వారా అయితేంది, యూట్యూబ్ అయితేంది, మీ పత్రిక ద్వారా అయితేంది, చాలా వరకు మాకు మంచి బ్లెస్సింగ్స్ వస్తున్నాయి. అది మా కష్టం ఒకటైతే మా రాముడు కూడా మాకు అందిస్తున్నాడని మేము ఊహించుకుంటున్నాం. సో ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ మా యొక్క ధన్యవాదాలు. అట్లాగే ఈ లక్కీ డిప్ కార్యక్రమంలో ప్రతి వారం ఉంటుంది. దయచేసి మీరందరూ అధిక సంఖ్యలో ఇచ్చేసి ఈ లక్కీ డిప్లో మీరు కూడా మీ అదృష్టాన్ని ప్రదర్శించుకోగలరని మా యొక్క విన్నపం. థ్యాంక్ యూ. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.